చంద్రబాబు నాయుడు ఆయనకు సంబంధించిన ఈ మాఫియాను కంట్రోల్ చేసే కొంతమంది ఆయన క్యాబినెట్లో మంత్రులు, ప్రముఖ రాజకీయ పోస్టులలో ఉన్న పెద్దలు, పెద్దబాబు చిన్నబాబు ఆధ్వర్యంలో కుటీర పరిశ్రమల్లో ఏకంగా వీళ్ళు కల్తీ మద్యం తయారు చేసే ఈ మాదిరిగా ఫ్యాక్టరీలు పెట్టి చేసేసి వీళ్ళే క్వాలిటీ లేని లిక్కర్ను అక్కడ తయారు చేసి వీళ్ళ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఏదైతే ఉందో, ప్రైవేట్ మాఫియాతో కూడిన డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్లకు ఏదైతే ఉందో ఆ షాపుల్లోకి, ఆ బెల్ట్ షాపుల్లోకి నేరుగా ఈ మందును పంపిస్తూ ఉన్నారు. ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ప్రతి 4-5 బాటిళ్లలో ఒక బాటిల్ కల్తీ బాటిల్ తాగి మనుషులు చనిపోతా ఉన్న పరిస్థితులు. అసలు నిజంగా చూస్తే ఒక సిండికేట్ పద్ధతి ప్రకారం ఏ ప్రాంతాలు ఎవరెవరు పంచుకుంటున్నారు అన్నట్టుగా చూడండి చక్కగా ఆయన స్పీకరు పరవాడలో నకిలీ మద్యం తయారీలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు సన్నిహితుడు రుత్తుల రాము, అక్కడ ఫ్రాంచైజీ ఓనర్. ఆ ఫ్రాంచైజీ ఓనరు దానికి వెనకలు ఉండేది ఆయన అయ్యన్న పాత్రుడు స్పీకర్. ఆయన ఆ ఏరియాకి సంబంధించి ఫ్రాంచైజీ బాధ్యతలు తీసుకున్నాడు. ఈ నకిలీ మద్యం తాగి ఈ మధ్యకాలంలో చనిపోయిన ఫొటోస్ ఇబ్రహీంపట్నం మండలంలో చిలుకూరులో వైన్స్లో మద్యం తాగి కొద్దిసేపటికే మృతి చెందిన షేక్ చిన్నమస్తాన్. పక్కన ఇబ్రహీంపట్నం మండలంలో జూపూడి వైన్స్లో మద్యం తాగి ఇంటికి వెళ్తూ దారిలో మృతి చెందిన కిలేశ్వరంపురం గ్రామానికి చెందిన నాగరాజు. ఇది అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలో వైన్ షాపు వద్దే మద్యం సేవిస్తూ పెద్దన్న, బేల్దారి పెద్దన్న అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందినాడు. మద్యం సేవిస్తూ అక్కడికక్కడే ఇక్కడ మద్యం తాగినాడు, ఆడు చనిపోయినాడు. అది పర్మిట్ రూమ్ కదా, మద్యం షాప్ పక్కనే పర్మిట్ రూమ్, ఇల్లీగల్ పర్మిట్ రూమ్. చూడు నీట్గా పొచ్చి కూర్చోబెడుతున్నారు, పర్మిట్ రూమ్లు పెడుతున్నారు, ఆడ పెగ్గుల్లో మందు పోస్తూ ఉన్నారు. అది కూడా కల్తీ మద్యం. అది తెలియక ఎక్కువ డబ్బిచ్చి, కల్తీ మద్యం అని తెలియక ఎక్కువ డబ్బిచ్చి కొనుగోలు చేసి తాగి చనిపోయే పరిస్థితి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి డబ్బుల కోసం ఏ స్థాయిలోకి దిగజారిపోతూ ఉన్నారు అని అంటే, సొంత జోబీలోకి ఆదాయాలు పెంచుకునేదానికి రాష్ట్ర ఖజానాను లూటీ చేయడం ఒక ఎత్తు అయితే, సరిపెట్టుకోకుండా ప్రజల జీవితాలతో చెలగాటలాడుతూ ఏ రకంగా లూటీ చేస్తూ ఉన్నారు అనేది ఈరోజు రాష్ట్రంలో స్పష్టంగా కనిపిస్తూ ఉన్న పరిస్థితులు. ఎక్కడ ఎవరితో లాలుచేపడం, తప్పు ఎవరు చేసినా ఎవరిని వదిలిపెట్టాం, తన మన అనే తారతమ్యం కూడా ఉండదు. అది కూడా చెప్తున్నా. ఎవరైనా సరే వ్యాపారం చేసుకోవాలంటే వ్యాపారం వరకే పరిమితం కండి, కానీ నకిలీ మద్యం వ్యాపారం పేరుతో ముసుగులో చేయాలంటే మాత్రం కబద్దార్, జాగ్రత్తగా ఉండండి. ఒళ్ళు కూడా దగ్గర పెట్టుకోండి. మీ ఇష్ట ప్రకారం చేసి తప్పించుకోవాలనుకుంటే మాత్రం అది జరగదు. అదే మార్గం వీళ్ళని అడ్డం పెట్టుకొని లేకుంటే ఇలాంటి వాళ్ళ ద్వారా కాన్స్పిరసీ చేయాలని కూడా జరగదు. అది కూడా హెచ్చరిస్తున్నాం. టోటల్గా ఎవరైనా ఇలాంటి తప్పుడు ప్రచారం చేసినా వాళ్ళ ఆటలు కూడా సాగవు. వాస్తవం ఉంటే చెప్పండి, నేను బెల్ట్ తీస్తా. మీరు కావాలంటే ఫేక్ న్యూస్ పెడితే మీకు కూడా అదే గతి. క్రెడిబిలిటీ ఆఫ్ గవర్నమెంట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. క్రెడిబిలిటీ కార్డు మీరు దెబ్బతీయాలని వస్తే మాత్రం నేను ఎవరిని వదిలిపెట్టను. ఆ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇటీవల కాలంలో కొన్ని పెట్టి అన్నీ ఎన్క్వైరీ చేపిస్తాం. సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఎన్క్వైరీ చేపిస్తాం. ఇది మీ రాజకీయం కోసం చేసే కుట్రలో భాగం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. అది జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తూ ఇప్పుడు డెమాన్స్ట్రేషన్ కూడా చేస్తాను. టెక్నాలజీ చాలా వరకు నా ఉద్దేశం కంట్రోల్ అవుతాయి. మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుంచి ఎంప్లాయీస్ కూడా చెప్తాను, మీరు కూడా జాగ్రత్తగా పనిచేయకపోతే మీరు కూడా ఇబ్బందుల్లో పడతారు. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అందరికీ చెప్తాను, మీరు కూడా తప్పు చేయాలన్నా చేయడానికి వీలుగాని వ్యవస్థను తీసుకొస్తాం. లాలూచీ పడితే మాత్రం మీరు కూడా ఎవరిని ఎక్స్క్యూజ్ చేయం, డెమాన్స్ట్రేట్గా చేసి కూడా చూపిస్తాం. ఆ విషయం వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. డిపార్ట్మెంట్ మొత్తం
అస్తవ్యస్తమైన డిపార్ట్మెంట్ని ప్రక్షాళన చేస్తున్నాం, ప్రక్షాళన చేశాం. అమలు చేసే వ్యక్తులకు కూడా చిత్తశుద్ధి అవసరం. మళ్ళీ ఆ వ్యవస్థని స్ట్రీమ్లైన్ చేసినప్పుడు ప్రతి ఒక్కరు కూడా మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుంచి ఏ క్వాలిటీ అని మీరు పారామీటర్స్ పెడతారో దాంట్లో డీవియేషన్ 0.01% వచ్చినా మీరు కూడా బాధ్యత. ఎవరైనా కానీ ఎవరిని ఇలాంటి వాళ్ళ మాటలు నమ్మి మీరు కానీ అయితే మీరు బలిపరుస్తులు అయిపోతారు. బీ క్లియర్. ఇల్లీగల్ వ్యాపారాలు చేసి పలానాడు నాకేదో అడ్రస్ ఇచ్చాడు, నన్ను కాపాడతాడు అనుకుంటే మాత్రం భ్రమలో బతుకుతున్నారు. బీ కేర్ఫుల్ అని హెచ్చరిస్తూ ఇప్పుడు మేము చేసే విధానం కూడా చెప్తాం. ఎప్పటికప్పుడు దీన్ని నేను అనలైజ్ చేస్తాను. టెక్నాలజీ అంతా కూడా ఎవ్వరు కూడా ఎక్కడ కూడా ఎలాంటి తప్పు చేయకుండా చేసే బాధ్యత, డిపార్ట్మెంట్ని అప్రమత్తం చేయడమే కాకుండా ప్రిపేర్ చేసే బాధ్యత కూడా తీసుకుంటాం.